ఇండియాలో ఫస్ట్ టైం ఒక సినిమా నటుడికి హాయ్ ఫ్రెండ్స్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఆంధ్ర సీడెడ్ నైజాం ఇండియాలో పలు దేశాల్లో ఇంత బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఇంతకుముందు ఏ నటుడికి జరగలేదు. మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 41వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదు కానీ, శ్రీకాకుళం కానీ, సీడెడ్ కానీ, రాయలసీమ కానీ గత వారం రోజుల నుంచి అన్నదాన కార్యక్రమాలు, ఫుడ్ డొనేషన్, పేదలకు సహాయం చేయడం అంటే ఫస్ట్ టైం తెలుగులో ఒక హీరో బర్త్డే సందర్భంగా అభిమానులు ఇంత గొప్పగా ప్రేమ చూపెట్టి పేదలకు సహాయం చేసి ఎన్టీఆర్ అని ఒక పిలిపిస్తే ఆ పిలుపందుకొని ఎంతో మంది కడుపు నిండా అన్నం పెట్టిరంటే ఇది మామూలు విషయం కాదు. బిగ్గెస్ట్ సెలబ్రేషన్. ఇంతమంది దీవెనలు ఎన్టీఆర్కి చేరాలని అభిమానులు అంత బలంగా ఈ సెలబ్రేషన్ చేశారు. నిజంగా హ్యాట్సప్ అనుకోవాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మామూలుగానే జరుగుతుంది మాస్ ఫ్యాన్ బేసు. ఒక మారుమూలు పల్లెటూరు గ్రామాల్లో కూడా అభిమానులు అన్నదాన కార్యక్రమం చేశారంటే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎంత గొప్ప ప్రేమ, ఎంతమంది మనసు దోచుకున్నాడు అనుకోవాలి జూనియర్ ఎన్టీఆర్. నిజంగా హ్యాట్సప్. ఈ ప్రేమ వెలకట్టలేము. హీరో టు ఫ్యాన్స్ ఈ ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు అనే దానికి నిదర్శనం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు ఎలాగో భారీ స్థాయిలో అన్ని కార్యక్రమాలు గత వారం రోజుల నుంచి సహాయం చేస్తూనే ఉన్నారు. కానీ ఫస్ట్ టైం ఇండియాలో ఒక నటుడికి విదేశాల్లో ఈ రేంజ్ బర్త్డే విశేషం, ఈ రేంజ్ సెలబ్రేషన్ జరగడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, కెనడా అయినా అక్కడ ప్రజలైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఉద్దేశించి గొప్పగా సెలబ్రేట్ చేశారు రాత్రి నుంచే. ఇంకా అన్నిటికంటే ఇండియా రేంజ్లో సెలబ్రేషన్ అంటే జపాన్లో జరిగింది. ఫస్ట్ టైం ఒక తెలుగు నటుడికి జపాన్లో అక్కడ ఆరతులు ఇచ్చి ఎన్టీఆర్ బొమ్మ పెట్టి లేడీస్ జెంట్స్ అక్కడ సాంగ్స్ డ్యాన్స్ చేస్తూ ఈ రేంజ్ సెలబ్రేషన్, ఇంత వైబ్రేషన్. గతంలో రజనీకాంత్కు చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రేంజ్ బర్త్డే సెలబ్రేషన్ మాత్రం రజనీకాంత్ కూడా జరగలేదు. ఫస్ట్ టైం ఇండియా కానీ విదేశాల్లో కానీ ఇంత గొప్పగా సెలబ్రేట్ చేశారు వన్ అండ్ ఓన్లీ అభిమానులే. ఇది ఎన్టీఆర్ ఒక పిలిపించిండు, మీరు చేసేది దండలు కానీ సెలబ్రేషన్ కానీ పటాకులు కాల్చి డబ్బు వేస్ట్ చేసే దానికంటే 10 మందికి అన్నదానం చేయండి, 10 మందికి సహాయం చేయండి. ఆ ఒక్క మాట ప్రతి బర్త్డేకు ఎంతో మంది పేదలకు కడుపు నింపుతుంది, ఎంతో మందికి పేదలకు లేని వాళ్ళకు కొద్ది సహాయం అందుతుంది. దట్ ఈస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. నిజంగా రియల్ ఫ్యాన్స్ అనిపించుకున్నారబ్బా. కూకటపల్లి ఫ్యాన్స్ కానీ హైదరాబాద్లో అయితే వాళ్ళు గత ఎన్ని రోజుల నుంచే ఫుడ్ డొనేషన్ చేస్తున్నారండి. హ్యాట్సప్. ఓన్లీ సినిమా ద్వారా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోనని గతంలో ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాడు. నాకైతే జపాన్లో లేడీస్ అందరూ ఎన్టీఆర్ పాటలు వాడుకుంటూ ఎన్టీఆర్కు హారతిస్తూ ఇది పలు రకాల జెంట్స్ కానీ రకరకాల వీడియోస్ వచ్చినాయి జపాన్ నుంచి. అయితే చూస్తుంటే నిజంగా ఎక్కడ ఇండియా, ఎక్కడ జపాను, ఎక్కడ అభిమానం అనేది అల్లలు దాటి వెళ్ళిపోయింది. ఎంతమంది అభిమానం సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అక్కడ జపాన్లో కూడా అన్నదాన కార్యక్రమాలు పెట్టారంట. దట్ ఈజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇండియాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, అమెరికాలో అయినా, జపాన్లో అయినా కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఒక్కటే అని అన్నదాన కార్యక్రమాలు ఈ రోజు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పలేనని చోట్ల ఫ్యాన్స్ చేశారంటే హ్యాట్సప్. దేవర సాంగ్ కూడా అభిమానులకు మెల్లగా బూస్టప్ ఇస్తూనే ఉంది. కొన్ని పదాలు రాత్రి ఇన్న వాళ్ళకు అబ్బా ఏదో ఊహించుకున్నాం, ఏదో ఆ రేంజ్లో లేదనుకున్నారు, కానీ ఇంటుంటే బలమైన పదాలు చాలా గొప్పగా నచ్చింది. జైలర్ మూవీలో కూడా ఫస్ట్ సాంగ్స్ పెద్దగా ఏం లేదు. హుకుమ్ సాంగ్ తర్వాత సినిమా ఆఫ్టర్ రిలీజ్ సినిమా ఏ రేంజ్ బ్లాస్ట్ అయిందో సేమ్ దేవర్ ఆఫ్ యువర్ సాంగ్ కూడా ఆ రేంజ్ బ్లాస్ట్ అవుతుంది. ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇంకా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిన్న అయితే నెవర్ బిఫోర్ తెలుగు సినిమా ఆ రేంజ్ సెలబ్రేషన్ జరిగింది నిన్న నైట్.